రాజకీయ నాయకుల భవిష్యత్తు బాగుండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాటించాల్సింది నోరు అదుపులో పెట్టుకోవడం. కానీ ఇక్కడ తమిళనాడు విషయంలో చూసుకుంటే అక్కడున్న నేతలందరికీ కూడా ప్రస్తుతానికైతే ఏదో ఒక వాదం పేరుతో ముందుకు వెళ్తున్నారు కానీ భవిష్యత్తులో ఇటువంటి వారికి అడ్రస్లు ఉండవు. డిఎంకే నేతలు ఇటువంటి వాటిల్లో ఎక్కువగా నిష్ణాతులు. ఏది పడితే అది మాట్లాడడం. ఏ రాజా కానీ లేకపోతే సాక్షాత్తు ముఖ్యమంత్రి కుమారుడైనటువంటి ఉదయనిధి కానీ ఎవరైనా సరే అక్కడ సరిగ్గా మాట్లాడడమే రాదన్నట్లుగా అంటే దుర్భాషలే ఆడుతారు అనేది మనకు చాలా సందర్భాల్లో తేలినటువంటి విషయం. తాజాగా విద్యార్థుల పట్ల కూడా అలాంటి ఒక రకమైనటువంటి పదప్రయోగమే చేయడం జరిగింది ఆ పార్టీకి సంబంధించిన నేత. అదే ఈ వార్త. డిఎంకే నేత ఆర్ఎస్ భారతి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతానికి రాజకీయంగా దుమారం రేపుతూ ఉన్నాయి. కుక్క కూడా బిఏ చదువుతోంది అనేలాగా మాట్లాడారు. నీట్ పరీక్ష రద్దు చేయాలని డిఎంకే విద్యార్థి విభాగం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో కాంచీపురం ఎమ్మెల్యే ఎళిలరసన్ సహా డిఎంకే కార్యదర్శి అయినటువంటి ఆర్ఎస్ భారతి పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ వ్యాఖ్యలు చేశారు. నేను న్యాయవాదిని, బిఎల్ చదివా. ఎళిలరసన్ బిఎల్ చదివారు. ఇవేవి వంశపారపర్యంగా వచ్చినవి కావు. నేను బిఏ చదివేటప్పుడు ఊరికి ఒక్కరే డిగ్రీ చేసేవారు. ఇంటి బయట నేమ్ బోర్డుపై అది రాసుకునేవారు. ఇప్పుడు ఊర్లో అందరూ డిగ్రీ చదువుతున్నారు. కుక్క కూడా బిఏ డిగ్రీ చేస్తోంది. ఈ అభివృద్ధికి ద్రవిడ ఉద్యమమే కారణం అనేది ఆయన ఉవాచ. సో ఇది ఏ విధంగా ఒక విద్యార్థుల యొక్క ఆత్మాభిమానాన్ని పెంచే మాటలు చెప్పండి. మళ్ళీ చివరాఖరికి ఈ అభివృద్ధికి ద్రవిడ ఉద్యమమే కారణం అంట. ద్రవిడ ఉద్యమం పేరిట ఏం నూరు పోస్తున్నారో అందరికీ తెలుస్తున్న విషయమే. రాను రాను తమిళనాట కూడా ఈ ఉన్మాదానికి వ్యతిరేకమైనటువంటి ఒక ఒరిజినల్ ఉద్యమం ఒకటి వస్తుంది. ఇక ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా అన్నామలై ఈ వ్యాఖ్యలపైన మండిపడ్డారు. భారతీ కామెంట్లు తమిళనాడు విద్యార్థులందరినీ కూడా అవమానించేలా ఉన్నాయని నిప్పులు జరిగారు. తమిళనాడులో కేవలం 5 మెడికల్ కాలేజీలను తెరిచిన డిఎంకే డాక్టర్ల సంఖ్యను పెంచే బాధ్యత తమదే అని చెబుతోందని విమర్శించారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా అన్నామలై ఈ విధంగా విమర్శలు గుప్పించారు.